అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సంచలన నిర్ణయం. 74 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను అదే స్థానాల్లో సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. జాబితాలో 52 మంది మహిళలు, 95 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వారు, 47 మంది మైనార్టీలకు సీట్లు కేటాయింపు జరిగింది. 294 స్థానాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఇక 3 సీట్లు మాత్రం మిత్రపక్ష భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాకు కేటాయించినట్లు, ఇక మరోసారి భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు కూడా మమతా బెనర్జీ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. জলপাইগুড়ি এসসি সিট কৃষ্ণ দাস, রাজগঞ্জ জলপাইগুড়ি স্বপ্না বর্মন, আপনারা জানেন বিখ্যাত প্লেয়ার, ডাবগ্রাম ফুলবাড়ি রঞ্জনশীল শর্মা, মাল এসটি সিট বুলুচিক বারিক, নাগরাকাটা সঞ্জয় কুজুর, গাজল মালদা প্রসেনজিৎ দাস, চাচল মালদা প্রসূন ব্যানার্জি যিনি আইপিএস ছিলেন। దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడి తెలుసుకుందాం. క్రాంతి, ఈ నిర్ణయాల గురించిన అప్డేట్ ఏంటి? రేణుశ్రీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23-29 తేదీల్లో పోలింగ్ జరగాలని ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా గత వారం కేంద్ర ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాలకు మమతా బెనర్జీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆమె టికెట్ నిరాకరించారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 సార్లు నిర్విరామంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన అధికారాన్ని చెలాయిస్తూ వచ్చారు. మరొకసారి కూడా తప్పకుండా విజయం సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతోనైతే ఆమె ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 74 మంది సిట్టింగ్లకు ఆమె టికెట్లు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం 135 మంది సిట్టింగ్లు ఆమె ప్రకటించినటువంటి జాబితాల్లో టికెట్ను దక్కించుకున్నారు. దాంతో పాటుగా 15 మంది కొత్త వారిని కూడా కొత్త నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఆమె ప్రకటించారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 291 అభ్యర్థుల్లో 52 మంది మహిళలకు, అలాగే 95 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారికి 47 స్థానాల్లో మైనార్టీలకు టికెట్లను అయితే ప్రకటించారు. ఇక దీంట్లో టికెట్ల నిరాకరణ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు క్రాంతి? నిజానికి గత 15 ఏళ్లుగా కూడా నిర్విరామంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలన అయితే సాగుతుంది. ఎప్పుడైతే కమ్యూనిస్టుల కంచుకోటలను అయితే ఆమె బద్దలు కొట్టారో అప్పటి నుండి కూడా అక్కడ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ లేదనేటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. కానీ 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ పాగా వేసేందుకు చాలా పావులైతే కదిపింది. కానీ విజయాన్ని దక్కించుకోలేనప్పటికీ మమతాకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్లో మేమున్నామనేటువంటి ఒక ధీమాను అయితే అక్కడ బీజేపీ నెలకొల్పిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గతంలో మమతా బెనర్జీకి ముఖ్యమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి సువేందు అధికారిని కూడా బీజేపీలో చేర్చుకోవడం, ఆయనే నాయకత్వంలోనే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగానే 2021లో ఇక్కడ ఎలక్షన్స్ అయితే బీజేపీ చాలా పకడ్బందీగా చేసింది. కానీ విజయం సాధించినప్పటికీ సువేందు అధికారి స్వయంగా మమతా బెనర్జీపై పోటీ చేసి ఓడిపోయారు. ఒక స్థానంలో గెలిచారు కూడా. కానీ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మాత్రం ఇక్కడ భవానీపూర్ ఏదైతే గతంలో ఇటు మమతా బెనర్జీ సువేందు అధికారి ఇద్దరు పోటీగా పోటీ పడి ఓడిపోయాడు. సువేందు అధికారి ఎక్కడైతే ఓడిపోయాడో సేమ్ అదే స్థానం నుండి మరొకసారి ఇటు మమతా బెనర్జీ భవానీపూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సువేందు అధికారిని అక్కడ రంగంలోకి దింపింది. దీంతో మరొకసారి ఈ గురు శిష్యులు అనేటువంటి పోటీ అనేటువంటిది భవానీపూర్ లో వ్యక్తం కాబోతుంది. అయితే గత 15 ఏళ్లుగా ప్రభుత్వంపై వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతను చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే మమతా బెనర్జీ ఇప్పుడు 74 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటు గతంలో ఏదైతే సెలబ్రిటీలను కావచ్చు, పార్టీలకు ప్రాధాన్యత టికెట్ల క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి
మమతా బెనర్జీ మాత్రం ఈసారి యువ నాయకులకు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్నటువంటి నిపుణులకు ప్రముఖులకు టికెట్లు ఇవ్వడం ఇదంతా కూడా ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో పాగా వేయాలి, మరొకసారి బెంగాల్ అంటే దీదీదే అని నిరూపించుకోవాలనేటువంటి సంకల్పం అయితే ఇందులో కనిపిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ శ్రీవిత్ క్రాంతి, మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఈసారి ఇక 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను అదే స్థానాల్లో సీటు కేటాయించడం, జాబితాలో 52 మంది మహిళలు, 95 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వారి పేర్లను ఖరారు చేశారు. 47 సీట్లు మైనార్టీలకు కేటాయించడం జరిగింది. ఈ రకంగా కూడా ఈసారి బెంగాల్ ఎలక్షన్స్లోనైతే అంటే ఒక సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాలు చాలా కాన్ఫిడెంట్గా మమతా బెనర్జీ తీసుకున్నట్లుగా మనం అయితే చూడొచ్చు ఈ అంశాన్ని.